హలో ఎవ్రీవన్, ఈరోజు ఉద్విగ్న ఫుడ్స్లో లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా నేను మోస్ట్లీ మట్టి బాండిల్లోనే వంట చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఒక మట్టి బాండిల్ పెట్టుకున్నాను. 2 నుంచి 3 గరిటెల నూనె పోసుకుంటున్నాను. కొంచెం నూనె ఉంటేనే ఇది లెమన్ రైస్ బాగుంటుంది కాబట్టి కొంచెం నూనె, ఒక 2.5 గరిటె నూనె పోసుకోండి. ఇందులోకి ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసుకోండి. టీ స్పూన్ అంటే చిన్నది, మసాలా బాక్స్లో పెట్టుకుంటామే. అందులోకే మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోండి, మంచెనగపప్పు వేసుకోండి. కొంతమంది అవి ఎక్కువ ఇష్టపడరు, కొంతమంది బాగా ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఇష్టపడే వాళ్ళు ముందుగానే వాటిని వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి, కట్ చేసి 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసుకున్నా బాగుంటుంది, కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ చూడండి కలర్ఫుల్గా, ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా వేసినప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీంతోనే మనము లెమన్ రైస్ మంచి ఎల్లో కలర్లోకి రావాలి అని అంటే పసుపు ఎంత క్వాంటిటీ వేయాలో మనకు కరెక్ట్గా తెలిసిందంటే లెమన్ రైస్ మంచి కలర్లో వస్తుంది. లేదంటే ఎక్కువ పసుపుగానే అయిపోతుంది, లేదంటే తక్కువ వేసినామంటే కలర్ లేకుండా ఉంటుంది. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత లెమన్ని మనం ఒక లెమన్ ఫుల్గా పిండాలి. నేను రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 2.5 స్పూన్ పసుపు వేసాను. లాస్ట్లో ఎల్జీ ఇంగువ పొడి వాడుతున్నాను. ఇంగువ పొడి వేయాలి ఖచ్చితంగా, అప్పుడే లెమన్ రైస్ బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గంత, మీ టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీంట్లో రాళ్ళ ఉప్పు వేయకూడదు. నేను ఇది మట్టి బాండిల్ కాబట్టి హీట్ అట్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో లెమన్ పిండుతా అన్నాను. చూడండి, అయినా కూడా ఎంత వేడిగా ఉందో. లెమన్ కానీ లాస్ట్లో పిండకుండా మధ్యలోనే పిండామంటే చేదు వచ్చేస్తుంది లెమన్ రైసు. నేను గింజల్ని తర్వాత తీసేస్తాను. కొంతమంది చెయ్యి అడ్డం పెట్టి లేదా ఒక గిన్నెలోకి ఫస్ట్ తీసుకొని తర్వాత గిన్నెలో కలుపుతారు గింజలన్నీ తీసేసి. నేను అట్లనే వేసేసి టైం లేదు కాబట్టి తర్వాత కావాలంటే స్పూన్తో తీసేస్తాను గింజల్ని. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న వైట్ రైస్ని దీంట్లో కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత సపరేట్గా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, మంచెనగపప్పు కలుపుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు. మనం మార్నింగ్ నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది. మీరు ఇట్లా కొంచెం నెక్స్ట్ డేకి కూడా లెమన్ రైస్ ఇట్లా కావాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినని వాళ్ళకి ఇంట్లో ఫుడ్ కావాలి అంటే ఈ లెమన్ రైస్ మంచి చాయిస్. వాళ్ళకి అట్లా నెక్స్ట్ డే వరకు ఉండాలంటే కొంచెం లెమన్ పుల్లగా ఉండేటట్టు కలపాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి, ఉప్పు కరెక్ట్గా వేయాలి. అప్పుడు నెక్స్ట్ డే దాకా ఉంటుంది. లేదు, ఇంకొక చిన్న టిప్పు, నైట్ అన్నం కానీ కొంచెం మిగిలిపోయిందంటే అది అన్నం పడేయకుండా నెక్స్ట్ డే లెమన్ రైస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మనం పూజలకి అట్లా ప్రసాదం లాగా పెట్టాలంటే మాత్రం పొద్దున్నే వేడివేడిగా రైస్ కొంచెం పెట్టేసుకొని ఇట్లా లెమన్ రైస్ చేసుకోవచ్చు. లెమన్ రైస్కి అన్నం కొంచెం పొడి పొడిగానే పెట్టుకోవాలి. ముద్దగా అన్నం వండుకొని లెమన్ రైస్ చేస్తే పెద్దగా బాగుండదు. కాబట్టి లెమన్ రైస్ చేయాలంటే మాత్రము అన్నం పొడి పొడిగానే ఉండాలి. చూడండి, ఇట్లా కలిపేసుకొని మొత్తము లెమన్, పసుపు మొత్తం కలిపేసుకోవాలి. ఈ పసుపు కలిపిన తర్వాత కొద్దిసేపు తర్వాత మంచి కలర్ వస్తుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఉద్విగ్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.